అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచగింపట్టు మండలం దారెల పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు పాంగి పాండురంగ స్వామి నిర్వహించారు. కార్యక్రమంలో కూటమి నాయకులందరూ కలిసి ర్యాలీగా బయలుదేరి నినాదాలతో ఇంటింటికి ప్రచారాలు చేసి గోడ పత్రిక నటించారు. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఉద్దేశించి పాండురంగ స్వామి మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికి వచ్చేమా నీకు వచ్చేమా వినకట్ల నడిచేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చి నేటికి 100 రోజులు పూర్తయినటువంటి శుభ సందర్భంగా మరి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెనువెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని మొట్టమొదటి సంతకం పెట్టి 16,437 పోస్టులు డిఎసి ద్వారా నింపాలని మొట్టమొదటి సంతకం చేశారు. అలాగే ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు పింఛన్ చేస్తూ 1వ తారీఖు వస్తే వాళ్ళకి పింఛన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 4,000తో పాటు పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ ఉండిందో దాంతో కలిపి మొత్తం 7,000 రూపాయలు మొట్టమొదటిసారిగా మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మనం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రతి ఉద్యోగస్తుడికి 1వ తారీఖున జీతాలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, ఎవరైతే పని చేసుకొని పూట తిండి గడవలేని పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి ప్రతి పేదవాడికి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టి ఆకలి తీర్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా మన భూముల్నే జగన్మోహన్ రెడ్డి అమ్మేసే కార్యక్రమంలో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. దాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అది రద్దు చేసి ఆ భూములు ప్రజలకే, ఆ భూములు ఏదైతే ఉన్నాయో ప్రజల పేరు మీద ప్రజల వద్దకే ఆ పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో విజయవాడ నగరం మొత్తం కురిసినటువంటి భారీ వర్షానికి విజయవాడ మొత్తం మునిగిపోయే పరిస్థితుల్లో వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరి కూటమి ప్రభుత్వం చాకచక్యంగా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఈరోజు కూటమి ప్రభుత్వం అండగా ఉంది. అది మరి చెప్పడానికి ఈరోజు 100 రోజులు మనకు వచ్చింది అంటే ఒక నాయకుడు ప్రజల పక్షాన ఎంత నిబద్ధతతో, ఎంత నిజాయితీగా, ఎంత నీతిగా పనిచేస్తున్నాడు అనడానికి ఇది నిదర్శనం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, నిరుద్యోగుల సమస్యల కోసం అనేక ఈ పట్టణంలో ఉన్నటువంటి కూరుకుపోయినటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు, సీసీ రోడ్ సమస్య కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అన్ని సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి మరి లాస్ట్కి క్రికెట్ టీంలో 11 మందే ఉంటారు, వాళ్ళు గెలిచింది కూడా 11 మందే. అటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ప్రజల పక్షాన నిలబడడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు, రేపు, భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బలపరచాలని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీ ప్రజల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.